విశ్వాసిని చెరిపే యోధాపత్రికలో రాయబడిన 3 పాపములు తెలుసా మీకు? యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కయ్యూని పాపం ఏమిటి? కయ్యూను పాపం అసూయ. అసూయచే హత్య గావించిన మానవుడిగా కయ్యూను చరిత్రకెక్కాడు. నేటి దినాల్లో అసూయచే అనేక మంది విశ్వాసులు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బిలాము పాపం ఏమిటి? ధనము కొరకు, వస్త్రము కొరకు పరుగులు తీశాడు. బిలాము పాపము ధనాపేక్ష. కోరహు పాపమేమి? దేవునిచే ఎన్నిక చేయబడిన మోషేను తృణీకరించి తనకు కూడా అధికారం కావాలని మోషేకు వ్యతిరేకంగా గుంపు కట్టాడు. భూమి నెర విడిచి మింగివేయబడ్డాడు. కోరహు పాపము అధికార కాంక్ష. ప్రియ విశ్వాసులు, వీటితో చాలా జాగ్రత్తగా ఉండండి. కయ్యూను వలె అసూయపరులు కాకండి. బిలాము వలె ధనము వెనక పరిగెత్తకండి. కోరహు వలె దైవజనులను తిరస్కరించకండి. దేవుని అధికారానికి ఎదురు నిలబడకండి. ప్రియ విశ్వాసి, ఈ పాపముల నుండి నీ హృదయాన్ని కాచుకో, లేకపోతే సాతానుచే దోచబడతావు. అందుకనే నీ ఆత్మ పట్ల శ్రద్ధ కలిగి ఎప్పటికప్పుడు మెలకువతో నిన్ను నీవు దేవుని రెక్కల చాటున దాచుకో.